క్షమించనున్నాడు. 23వ వచనములో అలాగు అనేక దినములు జరిగిన పిమ్మట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలు తాను చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు మొరపెట్టిన మొర దేవుని యుద్ధకు చేరను. ఫరో ఇబ్బందికరమైనటువంటి వెట్టి చాకరీ చేయించినప్పుడు ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొరపెట్టుచుండగా ఆ పని చేయలేక నిట్టూర్పులు విడిచుచు దేవునికి మొరపెట్టారు. ఇశ్రాయేలు దేవుడైనటువంటి దేవునికి మొరపెట్టారు. ఆ దేవుడు మొర ఆలకించి మోషే దగ్గర ప్రత్యక్షమయ్యాడు. మోషేకి ప్రత్యక్షం అవడానికి ప్రధాన కారణం ఏంది? ఎందుకు దేవుడు మోషే దగ్గరకు వచ్చాడంటే వారు పెట్టినటువంటి మొరను బట్టి వారికి ఆపత్కాలంలో ఉన్నారు, ఇబ్బందులలో ఉన్నారు, వెట్టి చాకరీ చేస్తున్నారు, పని చేయలేక ఇబ్బంది పడుతున్నారు. వారి దేవుడైనటువంటి ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవాకు మొరపెట్టారు. వెంటనే దేవుడు మోషే దగ్గరకు వచ్చేసి మోషేని పంపించాడు. మోషేతో మాటలాడి ప్రత్యక్షమై మోషేని పంపించి ఆయన ఎర్ర సముద్రం పాయలు చేసి అనేక అద్భుతాలు చేసేసి విడిపించాడు. అంటే ఆపద వచ్చింది, మొరపెట్టారు, అద్భుతంగా దేవుడు కార్యం చేస్తాడు. మనం గమనించినట్లయితే హిజ్కియా ఆపత్కాలంలో ఉన్నాడు,